నాగలోకంలో ఉంటున్న నాగ దంపతులకు ఒక అందమైన పాప పుడుతుంది. అయితే పుట్టిన పాపని చూసి తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా సంతోషిస్తారు. అలానే రాబోయే తరంలో తమ చోటుకు వారసురాలు అవుతుందని ఆశపడతారు. అప్పుడు ఒక రోజు తమ కూతురికి పేరు పెట్టడం కోసం శివ ప్రదేశానికి వెళ్లడం జరుగుతుంది. ఆ సమయంలో పండితులు పాపకు పేరు పెట్టాలని చూసినప్పుడు శివలింగం మీద ఉండే నాగమణి మెరుస్తుంది. అప్పుడు ఒక కాంతి వచ్చి పాప చేతిని తాకగానే తనకు పెట్టబోయే పేరు రాయబడుతుంది. ఆ తర్వాత ఒక్కసారిగా మేఘాలు కమ్మేసినప్పుడు ఒక దుష్ట తాంత్రికుడు ఆ చోటు వద్దకు వస్తాడు. నిజానికి ఆ దుష్ట మాంత్రికుడు తన పెంపుడు జీవులతో వచ్చి ఆ చోటు మొత్తాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తాడు. అయితే ఆ దుష్ట మాంత్రికుడు మాట్లాడుతూ తనకు గాని నాగమణి ఇస్తే ఎవరికి ఏ హాని చెయ్యనని చెప్తాడు. అని నాగరాజు దానికి ఒప్పుకోకపోయేసరికి వారి మధ్య యుద్ధం అనేది మొదలవుతుంది. ఆ క్రమంలో దుష్ట మాంత్రికుడు తన ఎదురుగా ఉన్న నాగరాజుని గాయపరుస్తాడు. అదే విధంగా దుష్ట మాంత్రికుని సైనికులు పాప వైపు వెళ్తూ ఉంటే నాగరాజు తన శక్తితో వారిని అడ్డుకుంటాడు. ఆ సమయంలో నాగమణితో పాటు వెళ్లిపోమని నాగరాజు చెప్తాడు. దాంతో చేసేదేమీ లేక అక్కడున్న నాగమణి తీసుకుని అక్కడి నుండి అడవిదారి గుండా పారిపోతుంది. ఆ తర్వాత నాగమణిని తన కూతురు హృదయంతో ఏకం చేస్తుంది. అప్పుడు ఒక బుట్టలో తన కూతురుని పడుకోబెట్టి నది నీళ్లలో విడిచిపెడుతుంది. ఆ తర్వాత నాగరాణి అక్కడి నుండి పారిపోతుంటే దుష్ట మాంత్రికుడు వచ్చి ఆమె ప్రాణాలు తీసేస్తాడు. ఇది ఇలా ఉండగా వృద్ధాప్యానికి దగ్గరగా ఉన్న దంపతులు ఒక నది తీరం వద్ద పిల్లలు పుట్టాలని దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అప్పుడు వారికి ఒక ఏడుపు శబ్దం వినిపించగా వారికి నదిలో కొట్టుకు వచ్చిన పాప దొరుకుతుంది. ఆ సమయంలో దేవుడు తమ ప్రార్థన విని ఈ పాపను ప్రసాదించి ఉంటాడని ఆ దంపతులు భావిస్తారు. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.